నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో 43,00,000 కొత్త కనెక్షన్లు ఒక నెల రోజుల్లోనే రావటం జరిగింది. అవేంటియో చూద్దాం. ఇప్పుడు జనరల్‌గా అంటే సిమ్‌లు మే నెలలో టెలికాం ఎవరైతే యూజర్స్ ఉన్నారో 43,58,231 పెరిగి 120.7 కోట్లకి చేరింది మొత్తం మన ఈ సిమ్‌లు. ఈ కొత్త యూజర్లు ఎవరైతే ఉన్నారో 99.84% అంటే 43,51,294 కొత్త కనెక్షన్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ఆ రెండింటికి రావడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? వచ్చే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి మనకి. ఎప్పుడు జూలై 1 తర్వాత. అంటే ఎప్పుడైతే ఈ మే నెలలో జియోకి, భారతీ ఎయిర్టెల్కి కొత్త కనెక్షన్లు పెరిగినాయో అంత ఇన్కమ్ పెరిగినట్టే కదా. అందుకని ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏమవుతాయి? ఈ రెండు కంపెనీలు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే టెక్నికల్గా గ్రాఫ్ తోటి ఎప్పుడైతే సపోర్ట్ వస్తుందో అక్కడ మీరు కొనుక్కోండి. మళ్ళీ ఆ బోర్డు మీటింగ్ కల్లా ఈ రెండు కంపెనీలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అనేది ఇప్పుడు నేను చెప్పబోయేది. అయిన తర్వాత ఈ టెలికాం ఏదైతే ట్రాయ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. గణాంకాల ప్రకారం 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ విభాగంలో రిలయన్స్ యూజర్ల సంఖ్య నికరంగా 27 లక్షల కొత్త కస్టమర్లు. ఇది ఫిక్స్డ్ వైర్లెస్ది అంటే ఇది ఇంటర్నెట్లో అనమాట. కొత్త కస్టమర్లతో 47.24 కోట్లకు చేరింది. 40.92% మార్కెట్లో ఉన్నది రిలయన్స్ జియోకి. తర్వాత భారతీ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ సంఖ్య నికరంగా 2.75 లక్షలు పెరిగి 39 కోట్లకి చేరి ఇప్పుడు 33.61% మార్కెట్లో వాటా ఉంది దీనికి, ఏది భారతీ ఎయిర్టెల్కి. తర్వాత ఎప్పుడైతే ఇంకా సంక్షోభంలో ఉంది, వోడాఫోన్ ఐడియా ఉంది సంక్షోభంలోనే. 2.74 లక్షల మంది బిఎస్ఎన్ఎల్ నుంచి 1.35 లక్షలు, ఎంటీఎన్ఎల్ నుంచి 4.7 లక్షల మందిని కస్టమర్లను కోల్పోవడం జరిగింది. అంటే ఏమవుతుంది? వీళ్ళు స్విచ్ ఓవర్ అయిపోతారు, అంటే వేరే దాంట్లోకి మారిపోతారు. అయితే వైర్లెస్ సెగ్మెంట్లో జియో కొత్త యూజర్ల సంఖ్య 12.76 లక్షలు, ఎయిర్టెల్ యూజర్లు వచ్చి 99,000, టాటా టెలి సర్వీసెస్ సబ్స్క్రైబర్స్ వచ్చి 4,890, వోడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య 1,795 పెరిగింది దేంట్లో? వైర్లెస్ సెగ్మెంట్లో. ఈ ప్రభుత్వ రంగం ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎంటీఎన్ఎల్ ఉందో అత్యధికంగా 66,834 మంది, బిఎస్ఎన్ఎల్ 46,000 మంది కస్టమర్లను కోల్పోవడం జరిగింది. అంటే ఇందులోంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దేశీయంగా మొత్తంగా ల్యాండ్లైన్ల కనెక్షన్లు మాత్రం 3.34% పెరిగి 3.86 కోట్లకి, మొబైల్ కనెక్షన్లు వచ్చి 116.84 కోట్లకి చేరినాయి. ఏప్రిల్లో మొత్తం యూజర్ల సంఖ్య 120.3 కోట్లు. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటిది అంటే, ఎప్పుడైతే కొత్త కొత్త కనెక్షన్లు పెరుగుతున్నాయో, అంటే ఇంటర్నెట్ అనుకోండి, మామూలు కనెక్షన్లు అనుకోండి, జియో ఎయిర్టెల్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఎక్కడైతే టెక్నికల్గా సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ బై చేస్తే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వచ్చే టైంకి ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేది నా అభిప్రాయం, నా సూచన. మేము గమనించింది కూడా అదే. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఏదైనా అనిపిస్తే, ఏమైనా షేర్లు కానీ ఏమైనా కొనదలుచుకున్నా కానీ ఏదైనా అనదలుచుకుంటే దయచేసి కాల్ చేయవద్దు. మీరు మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ పెడితే దాన్ని బట్టి మళ్ళీ మనము ప్లాన్ చేయడమా, డిస్కస్ చేయడమా చేస్తాం. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.